తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కనీసం ఈ 2026 సంవత్సరంలో అయినా మనం సక్సెస్ పొందుతామా అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2026 సంవత్సరం మనకు అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకుంటే ఆలోచన స్థానంలో రాహు ఉన్నాడు. అంటే ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. అది చేసేయాలి, ఇది చేసేయాలి, అదేమో ఉద్యమం, ఇదేమో ఉద్యమం. సో దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోండి. 6లో శని అంటే కర్మ. మనం ఏదైతే ఎఫర్ట్స్ పెడతామో, మనకి ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ యాజ్ ఇట్ ఈజ్గా మనకి మంచి కర్మ ఈజ్ గుడ్ వచ్చేస్తుంది. అండ్ అట్లాగే గురువు 9లో మనకు గైడ్ చేసేవాళ్ళలాగే కనిపిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు. కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే తులారాశి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేసుకునే శక్తి ఉంటుంది. అది గొప్ప శక్తి తులావారికి. అయితే లాభస్థానంలో కేతువు ఇక్కడ చిత్ర విచిత్ర గ్రహమే మీకు సక్సెస్ ఇచ్చే ప్లేస్లో ఉంది. మరి ఈ ప్లానటరీ పొజిషన్స్ పరంగా 2026 సంవత్సరంలో మీరు కంప్లీట్ సక్సెస్ పొందాలి, గత సంవత్సరాల్లా కాదు అని అనుకుంటే ఏం చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహాలలో ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది గురుగ్రహం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ లగ్నానికి గురువు పాపి అయి 9లో ఉండి చూస్తున్నాడు. అంటే మిస్గైడింగ్స్ జరుగుతుంటాయి. మనం ఏం చేయాలన్నా ఫలానా చేద్దామంటే ఇంకో రోజు గైడ్ చేస్తారు, అది తప్పు అయిపోతూ ఉంటుంది. 9వ స్థానంలో ఈ తులా లగ్నానికి పాపి గురువు, కాబట్టి మిస్గైడ్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి గురుగ్రహం దగ్గర, కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ, ఇందులో ప్రధానంగా మీకు పంచమ స్థానంలో ఈ సంవత్సరం రాహు ఉన్నాడు కాబట్టి పంచమ రాహు ఈజ్ దుర్గాదేవి ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. దుర్గాలయాలకు వెళ్తే ఇంకా మంచిది. మీరు వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసుకొని కూర్చొని మీరు ఏం చేస్తారంటే ఓం దక్షిణామూర్తయే నమః, ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ అనుకుంటూ ఉండండి. రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 11th హౌస్లో కేతు ఉన్నప్పుడు మొత్తం పని అయిపోయాక లాస్ట్లో ఎక్కడో చిన్న లింక్ ఉంటుంది, చిన్నది, ఆ ఒక్కటి పట్టుకొని ఆపేస్తుంటారు. అప్పుడు మీరు ఆ సక్సెస్ ఫ్రూట్ చేతికి వచ్చే టైంలో, అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒక ఫైల్ మనం గవర్నమెంట్ దాంట్లో ఇచ్చాం, అది తిరిగి వచ్చి లాస్ట్ సార్ దగ్గర రాగానే అక్కడ ఆగిపోయింది. ఆయన ఏదో చెప్తాడు, మనకు తెలియదే ఉంది సొసైటీలో. అక్కడ మీకు అక్కడ ఆగకుండా ఉండాలంటే ఆ ప్లేస్కి వెళ్ళి పలానా పని అవ్వడానికి, లేకపోతే ఒక బిల్డింగ్ అతనితో మళ్ళీ మాట్లాడేసుకున్నాం, లాస్ట్లో సంతకం పెట్టాలి, అగ్రిమెంట్ అయిపోద్ది, అక్కడ ఏదో ఆగుతూ ఉంటుంది. అప్పుడు గణపతి మీకు గుర్తు రావాలి. ఖచ్చితంగా మీకు ఆ దోషం అనేటువంటిది పోతుంది, సక్సెస్ అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం, అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎవరినైనా అడిగి చూడండి, మీకేంటి అంటే పలానా గోల్, అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని, కొంతమందికి బిజినెస్ సాగాలని, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి. ఒక ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది. అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి, అది బిజినెస్ ఏదైనా కానీ. ఎందుకు అవ్వట్లేదు? ఇది మనం స్టడీ అంటారు దీన్ని, ఆస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం. అంటే కొంతమంది 3వ స్థానం పాడైంది అనుకోండి, అసలు ప్రయత్నమే చేయరు, ప్రయత్నం చేయడానికే భయపడుతుంటారు. ఆశ ఉంటుంది, నేను ఇది అవ్వాలి, ఇది అవ్వాలి, అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే 3rd హౌస్ అంటే 3వ స్థానంలో ఉండే గ్రహము, 3వ స్థానాధిపతి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు. ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇది. ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే 3వ స్థానంలో ఉండే ప్లానెట్, 3వ అధిపతి యాక్టివ్ అవ్వాలి. అందుకే చూడండి, అసలు మొదలుపెట్టేసే ఛాన్సే ఉండదు. కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి 7వ స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్గా ఉండవు. స్టార్ట్ చేసేస్తారు, అన్నీ స్టార్ట్ చేస్తారు. జిమ్కి వెళ్ళిపోతారు, 2 రోజులు జిమ్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు, 2 రోజులు ఫాలో అవుతారు, ఆపేస్తారు. నేను మందు మానేస్తున్నా అంటారు, 2 రోజులు మానేస్తారు, మళ్ళీ 3వ రోజు మొదలు పెడతారు. సిగరెట్ మానేస్తున్నా అంటారు, మొదలు పెడతారు. అన్నీ ఇంకంతే. చదువు ఇవాళ వెళ్ళామంటే టకటక పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందుకు పెట్టేసుకుంటారు. ఒక రోజంతా విపరీతంగా, 2 రోజులు విపరీతంగా చదువుతారు, 3వ రోజు నుంచి బంద్. ఎందుకు? కారణం ఏమిటి అంటే
దేనికి కారణము 7వ స్థానం సరిగ్గా లేదు, అంటే దాని కొనసాగింపు సరిగ్గా లేదు. మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకటి స్టార్ట్ చేయడం, రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం. ఆఖరికి మనం జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు, అంతే కదా? వెళ్ళాలి, డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో అది చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి. దానికి కంటిన్యూస్గా 1 ఇయర్ 2 ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుద్ది. అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి, రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి, 7th హౌస్ పాడైతే. అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మన సక్సెస్ రాకపోవడానికి కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి, మనం పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు 7th హౌస్ దగ్గరికి వచ్చారు, సరే కొంతమంది ఏం చేస్తారు, ప్రారంభించారు కొనసాగించారు, కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు. అన్ని ప్రయత్నం చేశాను సార్, హోటల్ పెట్టాను సార్, అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్, కానీ లాభాలు రాలేదు. బట్టల షాప్ పెట్టాను సార్, చాలామందితో తిరిగాను సార్, కానీ లాభాలు రాలేదు. అటెంప్ట్ చేశాను సార్, చదువుకున్నాను, ట్యూషన్స్కి వెళ్ళాను, కానీ ఐఏఎస్ అవ్వలేకపోయా, డాక్టర్ అవ్వలేకపోయా. ఏంటి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే 11th హౌస్ ఈజ్ సక్సెస్ హౌస్ అంటారు. అంటే 11వ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చే టైంకి రాదు అని అర్థం. దాన్ని యాక్టివ్ చేయాలి. ఈ రెండు సహజంగానే 3, 7 స్థానాలు యాక్టివ్గా ఉంటే 11 ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది. కానీ కొన్నిసార్లు 11th హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమందికి, ట్రిగర్ అవ్వదు, ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు. అప్పుడు శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి, అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది? మరి జన్మజాతకమే లేదు నా దగ్గర, జాతకం ఉంటే మీ 3rd లార్డ్ ఎవరో 7th లార్డ్ ఎవరో చూసుకోవచ్చు, కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు, లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు. కానీ ఇక్కడ మీకు 11th హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రిగరే అవ్వదు అక్కడ. ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది 11th హౌస్ బాగోపోతే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన, ఏం చేస్తాం సార్, ఏం మిగులుతుంది సార్, ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమనంటే ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు. గుర్తుపెట్టుకుని, ఎవడు బల్బు కనిపెట్టేవాడు కాదు, బైక్ కనిపెట్టేవాడు కాదు, ట్రైన్ కనిపెట్టేవాడు కాదు, ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు. ఏం పట్టుకుపోతాం, అయిపోయింది కదా. కాబట్టి అట్లా కాదు, మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి దీనికి ఏం చేయాలి? దీనికి పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి. దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః. ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి పనికొస్తుంది, మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికొస్తుంది. ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు చూడండి చాలామంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఎవడో ఎదుగుతూ ఉంటే వాడిని వెనక్కి లాగుతారు, ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని. మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి. ఆ జన్మలో వాడు అనుభవించలేదని వెంటనే నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతాయి. కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి. పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకోటిని పీడించుకు తింటున్నామంటే అది పాపం కిందకి మనకి జమ అయిపోతుంది, ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకి అవుతుంది. కాబట్టి చేయకండి దయచేసి. మరి జాతకం లేదు, ఏ గ్రహాల దగ్గర పెట్టాలి? బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన. ఇప్పుడు గురువు కూడా మిథునంలో, న్యాచురల్ మిథునంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు శుక్ర బుధ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ 2026లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితాసహస్ర నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః అని చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా, అంటే గణపతి దుర్గా 2 ఆలయాలకు వెళ్తూ ఉండండి. 100% మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. శ్రీమాత్రేయ నమః.